ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి TRAON. స్కెచ్ పారడం లేదు. 93456 TRAON 93456. మనం ఈరోజు వచ్చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ల గురించి తెలుసుకుందామండి. అంటే ఫస్ట్ ఎక్కువ శాతం అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు. అంటే ఈ సిరీస్ 1 అని పెడదాం. సిరీస్ జస్ట్ 1 అని పెడితే మనకు బర్త్ నెంబర్ వచ్చేసి అంటే 1 అన్నట్టు. అంటే ఈ 1 ఎట్లా అనుకుంటే 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తి ఒక లక్కీ నెంబర్ అండి. లక్కీ నెంబర్స్ వీళ్ళు ఎక్కువ రూలర్స్ అండి. ఫస్ట్ ఎవరి మాట వినరండి, ఎవరి మాట వినరు, చాలా తక్కువ వినరు. ప్లస్ పొలిటికల్ లైఫ్ ఏ జాబ్స్లో ఉన్నా కానీ టాప్లో ఉండాలనుకుంటారండి. వీళ్ళ యొక్క డెస్టినీ ఎట్లా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బర్త్ నెంబర్ 1. ఇది మనం ఇలా చేద్దాము. బర్త్ నెంబర్ 1 ఉంటుంది మనకు డెస్టినీ నెంబరు. ఒకవేళ 1 ఉంటే లక్కీ నెంబర్స్ అండి. ఇప్పుడు డెస్టినీ ఎట్లా అవుతుందంటే డేట్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ అండి. ఇది డెస్టినీ. అది ప్రతి ఒక్కరి న్యూమరాలజిస్ట్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాన్ని డెస్టినీ అంటాము. విధి సంఖ్య మన తెలుగులో జస్ట్ విధి సంఖ్య. ఇప్పుడు బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఇప్పుడు లక్కీ నెంబర్ ఏది అవుతుంది? 5 అవుతుందండి. సేమ్ బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 2 అయింది అనుకోండి, 5 అవుతుంది. ఓకే. సేమ్ బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 3, సేమ్ 5. ఏది ఉన్నా కానీ ఈ 1కు వచ్చేసి ఎక్కువ శాతము 5 వేస్తుందండి. 99%, 100% 5 అండి ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకు. ఎందుకంటే ఇక అది అంతే అండి, 90% అంతే. 1, 4 లక్కీ నెంబర్ 5. 1 వాళ్ళకు 5, 1, 6 పుట్టారనుకోండి 5 అవుతుంది. 1, 7 పుట్టారనుకోండి 5, 1, 8 పుట్టారు 5, 1, 9 పుట్టారు 5. అంటే మీరు అంటే ఇది ఎట్లా అంటే 1, 10, 19, 28 తేదీలో పుట్టారు. అంటే ఇది మనకు బర్త్ నెంబర్ వచ్చేసి 1 అండి. ఇది 1. డెస్టినీ వచ్చి 9 వచ్చేది. వారికి లక్కీ నెంబర్ 5 అవుతుంది. వేరే దాంట్లో ఎప్పుడు 80% పెట్టద్దు. అది మీరు పుష్కన పోయి 8ల 4 పెడితే అది లేని తలకాయ నొప్పి. ఇప్పుడు 8 సంఖ్యలు చూద్దామండి. ఇది అంటే ఈ జస్ట్ మీకోసం చెప్పానండి 8 సంఖ్యల గురించి. ఇంకో దాంట్లో చూద్దాము. ఇప్పుడు సేమ్ ఎట్లా ఇప్పుడు ఇక్కడ 1 కానీ 10 కానీ 19 కానీ 28 ఏదన్నా కానీ సేమ్ 1, 10, 19, 28. ఈ 2 + 8 అంటే 1 అన్నట్టు. మీ యొక్క బర్త్ నెంబరు 1 ఉన్నది, డెస్టినీ నెంబర్ ఇప్పుడు సపోజ్కు 6 ఉన్నది అనుకోండి. మీరు మొత్తం ప్లస్ చేస్తే 6 ఉంది. మరి మీ లక్కీ నెంబర్ ఏంటిది? 5. నిజమే. ఇప్పుడు కొంతమంది 6 అంటే దీనికి ఆపోజిట్ నెంబర్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు ట్రయాంగిల్ షేప్ అండి. ఇది బర్త్ నెంబరు, ఇది డెస్టినీ నెంబరు, ఇది లక్కీ నెంబరు. ఈ రెండింటికి ఫ్రెండ్లీ నెంబర్ ఉండాలి. నువ్వు దీనికే ఒకటి చూసుకుంటే ఇది కూడా ఇప్పుడు పుట్టిన తేదీ చాలా గొప్పదండి. ఈ న్యూమరాలజీలో అది పుట్టిన తేదీ చాలా గొప్పదండి. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ డేట్లో ఏ టైంకి పుట్టాలనేది విధి యొక్క విచిత్రం. అది గాడ్ గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్. లేకుంటే ఒక పర్సన్ 1 తారీఖు పుడతాడు, ఒక పర్సన్ 10 తారీఖు పుడతాడు, ఒక పర్సన్ 19 తారీఖు పుడతాడు, ఒక పర్సన్ 20 తారీఖు పుడతాడు. సర్టన్ ఇయర్ ఉంటుంది. అదే ఇయర్లో ఎందుకు పుట్టాలనేది దేవుని యొక్క చింత. మీరు యొక్క పుట్టిన తేదీ అనేది చాలా చాలా గొప్పదండి. ఏ న్యూమరాలజీ చెప్పారండి, మీరు ఇట్లా పుట్టారు అట్లా పుట్టారు కానీ మీ యొక్క పుట్టుక అనేది చాలా గొప్పది. ఇప్పుడు న్యూమరాలజీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది 1 తారీఖు సపోజ్కు 7వ నెల 1980లో పుట్టారనుకోండి. ఈ పర్సన్ 80లో ఎందుకు పుట్టాలి? అదే ఇప్పుడు 19 తారీఖు 5వ నెల 2024లో పుట్టాడు. ఇదే పర్సను ఈ 19 తారీఖు 2024లో ఎందుకు పుట్టాలి? అది గాడ్ గిఫ్ట్ అండి. అది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం అది చాలా గొప్పదండి. అది నమ్మరు, ఎవరు చెప్పరు కూడా. అంత పవర్ఫుల్ డేట్ తెలుసా? ప్రతి డేట్ ఆఫ్ బర్త్ అనేది
చాలా 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 పవర్ఫుల్ అండి. తెలుసా? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఒక స్టోరీలా శనిదేవుడు 5 సంవత్సరాల లోపు పిల్లల లైఫ్లోకి రాడండి. అదొక మర్రి చెట్టు కథ ఉన్నది. మర్రి చెట్టు అనుకుంటా. ఆ మర్రి చెట్టు కథ. అతను అంటే సేమ్ ఒక బాబు పుడతాడు. బాబు పుడితే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు. అతను ఏం చేస్తాడంటే మర్రి చెట్టు యొక్క ఉండి మర్రికాయలు తిని బతుకుతాడు. అతను మస్తు తపస్సు చేసి దేవుణ్ణి వరం అడిగితే ఏం చెప్తాడంటే శనిదేవుణ్ణి చంపేయాలని అంటాడండి. శనిదేవుణ్ణి చంపేయాలని కోరికనంటే అలా వద్దు అని అంటే ఈ పిల్లగాడు ఏమంటాడంటే పుట్టిన బాబు 5 ఇయర్స్ లోపు అతని జీవితంలోకి శని రావద్దు అంటారు. అంటే మీరు చూడండి, జ్యోతిష్యం అన్నట్టు 5 సంవత్సరాలలోపు శని రాడు, కానీ న్యూమరాలజీ వస్తుందండి. న్యూమరాలజీ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు 5 సంవత్సరాల్లో బాబు పుట్టారు, పాప పుట్టారండి. మీరు ఒక పేరు పెట్టారు, నేమ్ పెట్టి పిలుస్తున్నారు. ఆ పర్సన్కి అంటే ఆ బాబుకు ఆ నేమ్ బాగుంటే ఏం కాదు, బాగలేకుంటే పక్షవాతం రావడం, లేదా కొంచెం ఏదో ఒక ప్రాబ్లం రావడం ఫేస్ అవుతుందండి. ప్రాబ్లం రావడం లేదు అని అంటే అతనికి హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు 5 సంవత్సరాల బాబుకు దేవుడే ఇచ్చిండు కదా శని రావద్దని. కానీ న్యూమరాలజీ అనేది పర్ఫెక్ట్. అంటే ఆ పర్సన్కి నేమ్ బాగాలేదు, పిలిచే పేరు ఇది ఎవరైనా చెప్తారా? మీరే చూడండి న్యూమరాలజిస్ట్లా, అది కన్ఫామ్ అండి. మీరు చూడండి, ఇది స్టోరీ ఉన్నది యూట్యూబ్లో కూడా చూడండి. నాది అబద్ధం అయితే మీరు నన్ను ఏమన్నానండి చూడండి మీరు. ఇంకో కాన్సెప్ట్లో చూద్దాము. అంటే ఇప్పుడు ఒక తేదీ పుట్టిన 5 ఇయర్స్ బాబుకు ఏం కావద్దు, ఫస్ట్ మన టార్గెట్ అండి న్యూమరాలజీలో. అతనికి పక్షవాతం కానీ, మైండ్ ఎఫెక్ట్ కావడం కానీ, మాటలు రాకపోవడం కానీ ఉండకూడదు. ఉన్నది ఏమనంటే ఆ పేరు అతనికి పడటం లేదు. అది అర్థం చేసుకోరు. అందరికీ ఎందుకు కావడం లేదు మరి? అందరి పిల్లలకు సేమ్ ఇట్లా ప్రాబ్లం రావడం ఎందుకు లేదు? రీజన్ నేమ్ ఈజ్ ఫేమ్ అండి. నేమ్ ఈజ్ ఫేమ్. మీరు చూడండి సార్, ఎందుకంటే పిల్లల జీవితం అనేది చాలా చాలా గొప్పది. ఆ పేరు వల్ల అతనికి హెల్త్ ఇష్యూస్, ఇది హార్ట్ డిసీజు, ఇంకా ఇది పెరాలసిస్ కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అలా జరగకూడదు. అంటే నేమ్ ఈజ్ ఫేమ్ అండి. మీరు జాగ్రత్త చూడండి. ఏ న్యూమరాలజిస్ట్ అడగండి, ప్రతిదీ ఇదే చెప్తారండి. మీరు ఎవరినైనా అడగకపోయినా మీకే ఐడియా ఉంటుంది. ఈ బర్త్ నెంబరు 11 అంటే 1, 10, 19, 20 పుట్టిన వ్యక్తులకు 100% లక్కీ నెంబర్ 5 అవుతుందండి. మీరు ఏది పెట్టినా ఇది 5 ఎందుకనంటే 5 అనేది విష్ణు సంఖ్య. ఫ్యామిలీ సక్సెస్ అవుతుందండి. ఇది మిడిల్ ఉంటుంది మనకు. దానివల్ల చాలా గొప్పదండి. మనకు CHEIRO హీరో గారు కూడా 1 తారీఖు పుడితే వారి యొక్క పేరుని 5లో పెట్టుకున్నారండి. మీరు యూట్యూబ్లో చూడవచ్చు. ప్రతి న్యూమరాలజీకి తెలుసా అండి. మీరు చూడండి, ఎందుకంటే నేమ్ ఈజ్ ఫేమ్ అండి. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే కంపల్సరీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నేమ్ కొంచెం చూసుకోండి. ఎవరి దగ్గరైనా వెళ్ళండి, కానీ మంచి పేరు పెట్టుకోండి. కంపల్సరీ చాల్డియన్ పైథాగరస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాల్డియన్ మామ పైథాగరస్లో మంచి నెంబర్స్ ఉండాలి చూడండి. చాలామంది ఒక చాల్డియన్ చూస్తున్నారు, అది చాలా తప్పు. మేము తప్పు అన్నట్టు మళ్ళీ నన్ను తప్పు అని అంటారండి న్యూమరాలజీలో. అది అంతే, ఎవరు చెప్పింది వాళ్ళకు కరెక్ట్ అన్నట్టు అండి. మేము ఒకరిని విమర్శించడం లేదన్నట్టు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.